ప్రధానంగా నువ్వు ఉపాసన చేస్తున్నావు, సంబంధం లేదు. అమ్మవారిని గాయత్రి రూపంలో ఉపాసన చెయ్యాలి. ఏమీ తెలియని వాడు ఉన్నాడు, ఎవరిని ఉపాసన చేస్తాడు? అమ్మోరు అంటాడు. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక పేరు ఉంటుంది. ఎవరిని పిలుస్తారంటే గ్రామదేవతలు అంటూ ఉంటారు. ఆ గ్రామదేవత అని ఏ ఊళ్ళో ఉన్న దేవతనైనా పిలుస్తారు. నేను కొత్తగా ఓ పల్లెటూరు వెళ్ళాను అనుకోండి, ఆ గుడి పేరు ఏమిటో నాకు తెలియదు అనుకోండి, గ్రామదేవత ఆలయం అండి అంటున్నాం. గ్రామదేవత అంటాం, కానీ ఆ గ్రామదేవతకి ఎన్నో పేర్లు ఉంటాయి. ఎందుకు వచ్చాయో తెలిసిన పేర్లన్నీ. ఎప్పుడైనా ఒక ఊరు వెడితే, ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో కొత్తగా కాపరం మొదలు పెట్టినప్పుడు ఎవడో ఒక్కడ మొదలు పెట్టడు, ఎవరో నలుగురు కలిసి ఇక్కడ ఉండి ఈ పొలాలు దున్నుకుందామని మొట్టమొదటి ఎవడో వెళ్ళి ప్రారంభం చేస్తాడు. ఆయన ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళో ఉండడం మొదలు పెడతారు. ఒక్కడు వెళ్ళడు. నాతో పాటు అమ్మవారు వచ్చింది, ఆవిడ శక్తి, ఆవిడ రక్షిస్తోంది మమ్మల్ని. ఓ చిన్న పందిరేస్తాడు, పందిరేసి అక్కడ ఓ పొడుగాటి రాయి ఒకటి పెడతాడు, పెట్టి దానికి 3 పసుపు గీతలు ఇస్తాడు, 3 బొట్లు పెడతాడు, ఓ పువ్వు పెడతాడు, చెరువులో నీళ్లు తీసి దాని మీద పోస్తాడు, కాస్త పసుపు పెడతాడు, కుంకం పెడతాడు. ఆవిడ పేరు ఏమిట్రా అని అడిగామనుకోండి, పెద్దింటమ్మ అంటాడు. ఏమిటి పెద్దింటమ్మ అంటే మా ఇంటికి ఆవిడే పెద్ద ఆవిడే. ఇప్పుడు ఆ తర్వాత ఈ 4 అన్నదమ్ములకి 5 కొడుకులు చొప్పున పుట్టారు. 20 మంది, 20 మందికి భార్యలు, 20 మందికి పిల్లలు, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఊరు పెద్దదవుతోంది, వరసలు మారుతున్నాయి, ఆవిడ మాత్రం అలాగే ఉంది, పెద్దింటమ్మ. ఈ పెరుగుతున్న ఊరంతా ఆవిడిదే, ఆవిడిల్లే, ఆవిడే ఆ ఇంటికి పెద్ద, అందుకని పెద్దింటమ్మ. ఒక ఊళ్ళో మరిడమ్మ, పెద్దాపురంలో ఉంది. మరిడమ్మ అంటే ఒకసారి వెళ్ళి నమస్కారం చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ఇచ్చే లక్షణం ఉన్న అమ్మవారు కాబట్టి మరిడమ్మ తల్లి. ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు ఆవిడ జ్ఞాపకం ఉంచుకుంటుంది, ఇక మళ్ళీ అడగక్కర్లేదు మనం నాకు ఇది కావాలని. ఆవిడే దాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ ఇచ్చే లక్షణం ఉన్నటువంటి అమ్మవారు కనుక ఆవిడికి మరిడమ్మ తల్లి అని పేరు. ఒక ఊళ్ళో నూకాలమ్మ. నూకాలమ్మ అంటే భూమి మీద నూకలు ఉన్నాయి, ఈ ఊళ్ళో నేనున్నాను, ఈ ఊళ్ళో నేనుండి ప్రతి పూట అన్నం తిని బ్రతకగలుగుతున్నానంటే ఆవిడ అనుగ్రహం. భూమి మీద నూకలు ఉన్నాయిరా వీడికంటారు. ఇక్కడ నాకు నూకలు మిగల్చి ఆయుర్దాయం ఇస్తున్న తల్లి ఈ గ్రామానికి అధిదేవత. అందుకే ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు గ్రామదేవతకి చెప్పి వెళ్ళాలి. మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు, అమ్మ ఏదో ప్రవచనం చేయడానికి ఫలానా ఊరు ఎడుతున్నాను, తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి. మళ్ళీ పొలిమేరకు వచ్చినప్పుడు చెప్పులిప్పి ఓ నమస్కారం చేయాలి. అమ్మా నీ అనుగ్రహంతో మళ్ళీ ఈ ఊరు వచ్చాను, నాకు నూకలు మిగల్చావు తల్లి, నీకు నమస్కారం. ఏడాదికోసారి అన్ని కుటుంబాలు కలిపి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామని చెప్పి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు. ఇంకో చోట పోలేరమ్మ. పోలేరమ్మ అంటే ఆ ఊరికి సరిహద్దు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఆవిడ రక్షణ శక్తిగా తిరుగుతూ ఉంటుంది, దుష్టశక్తుల్ని లోపలికి రానివ్వకుండా కాపాడుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ. అందుకని ఒక ఊళ్ళో ఆవిడ పేరు పోలేరమ్మ, ఒక ఊళ్ళో ఆవిడ పేరు తలుపులమ్మ. తలుపులమ్మ అంటే యోగక్షేమకారిణి అని గుర్తు. మా ఇంట్లో తలుపులు వేసేసి ఉన్నాయి అనుకోండి, మీరు లోపలికి వస్తారా నేను బయటికి వస్తానా? రెండూ లేవు. మీరు లోపలికి రావాలన్నా నేను బయటికి వెళ్ళాలన్నా తలుపులు తీయాలి. అంటే బయట ఉన్నది లోపలికి రావడం అంటే యోగం. ఏదో కొత్తది కలిసి వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, అప్పటి వరకు నా దగ్గర లేదు, కానీ ఓ మంచి బంగారు నగ ఒకటి చేయించుకున్నాను, ఆ నగ మా ఇంట్లోకి తెచ్చుకున్నాను, కొత్తగా నాకు బంగారు గొలుసు ఉంది, యోగం కలిసి వచ్చింది. క్షేమం, ఇంట్లో ఏది ఉండకూడదో అది బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. మంచి రావడానికి చెడు పోవడానికి ఎప్పుడు తలుపులు తెరవాలో ఎప్పుడు తలుపులు ముయ్యాలో అప్పుడు మూసి తెరిచి రక్షించే తల్లి ఎవరుందో ఆ తల్లి తలుపులమ్మ తల్లి. ఒక ఊళ్ళో పేరంటాలమ్మ. పేరంటాలమ్మ అంటే పేరంటం అంటే ఏమిటి? పేరంటం అంటే సువాసినులందరినీ పిలుస్తారు. సువాసిని అందరినీ పిలిచి కాస్త కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి మెడకి కాస్త గంధం రాసి ఉంటే పువ్వుల దండిస్తారు, లేకపోతే వాళ్ళ వాళ్ళ ఐశ్వర్యాన్ని బట్టి సత్కరిస్తారు. ఇప్పుడు ఆవిడ సువాసిని. ఆ సువాసిని ఎవరు? అమ్మవారి స్వరూపమే. ఆవిడ పేరంటాలమ్మ అంటే ఆవిడ ఎప్పుడూ పసుపు కుంకాలతో ఉంటుంది. ఆవిడ పసుపు కుంకాలు చెదరవు. ఊళ్ళో వాళ్ళ పసుపు కుంకాలకి ఆవిడే రక్ష, ఆవిడే కాపాడుతుంది. కాబట్టి ఆవిడ పేరంటాలమ్మ అంటే నిత్యమంగళ స్వరూపిణి, సర్వమంగళాదేవత. అందుకని ఆవిడికి పేరంటాలమ్మ. ఏ సర్వమంగళాన్ని ఎందుకు అనకూడదు? వాడు పామరుడు, వాడు సామాన్యుడు, పాపం వాడేం చదువుకోలేదు. అందుకే పేరంటానికి వచ్చిందనుకోండి ఎవరో ఒక ఆవిడ, ఓయ్ ఇల్లాలా పేరంటాలమ్మ వచ్చారు చూడు, పసుపురాయి అంటాడు కింద నించుని.
అమ్మవారెవరు? పేరంటాలమ్మ, పెద్ద పేరంటాలమ్మ ఆవిడ. ఆవిడ్నే ముందు పిలవాలి ఎవరింట్లో శుభకార్యమైనా. ఎవరింట్లో శుభకార్యం జరిగినా ఆవిడికే పట్టుకెళ్ళి పసుపు కుంకాలు ఇస్తారు ముందు. అందుకని ఆవిడ పేరంటాలమ్మ. ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నటువంటి ఏ దేవతా స్వరూపాన్ని గ్రామ దేవతగా భావన చేసి ఆ పేర్ల వెనుక ఉండేటటువంటి మర్మాన్ని పరిశీలించినా ఆ తల్లి రక్షణకారిణి. ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారి ఉపాసనకు ఉండేటటువంటి లక్షణమేమి అంటే రక్షణ పొందుట. అసలు ఏ పేరు పెట్టకుండా అమ్మవారిని అమ్మా అంటే చాలు, పలుకుతుంది ఆవిడ. అమ్మా అని పిలిస్తే చాలు, పలుకుతుంది. అంత గొప్ప లక్షణమున్న తల్లి కాదు కాదు అసలు ఈ భూమి రూపంలో ఉండే భూమాత ఆవిడే. ఒక పరిధిలో దేశంగా ఉండే దేశమాత ఆవిడే. నన్ను కన్న తల్లిగా జనకమాత ఆవిడే. గోమాతగా ఆవిడే. మాతృస్వరూపంగా ఆవిడ అంత ఉపాసనని అందుకుంటూ ఉంటుంది. ఇది ఈ దేశం యొక్క ప్రత్యేకత. అసలు మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే. అమ్మా అనొక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు, వెంటనే నేనున్నాను రా బిడ్డా అని అమ్మవారు కాపాడుతుంది. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెలుసా? మీరు తప్పించుకోలేనంత పెద్ద ఉపద్రవం వెంట తరిమేస్తుంటే వెనకాతల ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకం జరిగితే చాలా రక్షిస్తుంది అమ్మవారు. అంత శక్తివంతం. చండీపరదేవత అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అందుకే చండీ చరణవు అని చండీపరదేవతని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో. అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనస్సు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమండి ఒకవేళ అసలు కోర్కెల మీద వ్యామోహం పోక, అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందామన్న కోరిక. ఆయన అలా చెప్తాడు కానండి, ఏడాదికి ఒకసారి వచ్చి ఇవన్నీ అనుభవించడంలో ఎంత సంతోషంగా ఉంటుంది. ఏమిటి ధర్మచట్రం అని పట్టు కూర్చుంటే ఎక్కడ తీరుతాయండి? చేసే పుణ్యం చేస్తున్నాం కదా, ఇవి నడుస్తాయి అని అంటావేమో. అందుకే అలా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే, ఒకవేళ ధార్మికమైన జీవనం నేను చెయ్యలేకపోతే ఎవరితో చెప్పుకోవాలో తెలుసా విషయం? అమ్మవారితోటే చెప్పుకోవాలి. అమ్మవారితో నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు, పరమేశ్వరుడితో చెప్పుకోవాలి అని. దానికి శరణాగతి అని పేరు. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం. అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి. రుక్మిణీదేవి శరణాగతి, తన బలహీనత చెప్తుంది. గజేంద్రమోక్షణం శరణాగతి, తన బలహీనత చెప్తాడు. ఈశ్వర, మీరు నాకు మనస్సు ఇచ్చారు, ఇంద్రియాలు ఇచ్చారు, బలం ఇచ్చారు, బుద్ధినిచ్చారు, శాస్త్రం ఇచ్చారు, గురువునిచ్చారు, ధర్మచక్రం దాటి పనులు చెయ్యొద్దన్నారు. కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమని. ఈశ్వర, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను, నేను దానికి లొంగిపోతున్నాను, తప్పులు చేస్తున్నాను, మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి, ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి. అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిలా పరమ ఉత్తముళ్ళ నిలబడకూడదు. తప్పు చేస్తే ఈశ్వరా నిన్న తప్పు జరిగింది, ఈ తప్పు చేశాను, వేరొకసారి నా జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా, నేను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అని నువ్వు చెప్పుకోవాలి. దానికి శరణాగతి అని పేరు. దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో శరణాగతి చేశాడు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. ఏమి సుఖం లేదు అనిపిస్తుంది, మళ్ళీ అదే సుఖం అడుగుతుంది. ఏం పిల్లలు లేదు అనిపిస్తుంది, మళ్ళీ పిల్లల వెంటబడుతుంది. ఏం డబ్బు లేదు అంటుంది, మళ్ళీ డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఇలా వదిలిపెట్టినట్టుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటుంది. దీన్ని నేను ఆపలేకపోతున్నాను శంకర, మీరు దీన్ని నిగ్రహించండి అన్నాడు. అంటే శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీ బలహీనత మీరు పరమేశ్వరుడికి చెప్పడం. దానికి శరణాగతి అంటారు. అప్పుడు అది రెండో మార్గం. మనమే ధార్మికంగా బతకకపోతే అది భగవంతుడికి చెప్పాలి, అమ్మవారితో చెప్పాలి వెళ్ళి.
అమ్మా ఇలా అవుతోంది, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, తప్పు చేస్తున్నాను, అమ్మా నువ్వు నాకు ధర్మమునందు అనురక్తి అని ఆవిడ దగ్గర ఒప్పుకొని బలహీనత చెప్తే ఆవిడ అనుగ్రహిస్తుంది. మీరు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు నాకు తెలుసు. అసలు కామం ఆవిడ ఇవ్వకపోతే దరిద్రం వదిలిపోయిందిగా. అసలు కామం పెట్టడం ఎందుకు? ఆవిడే పెట్టబట్టి కదూ ఈ అల్లరంతా వచ్చింది. పెట్టకుండా ఉంటే గొడవ వదిలిపోనుగా. ఆవిడెందుకు పెట్టిందంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం ఆవిడ కామాన్ని ఇచ్చింది. కామము మనసులో పుట్టి అది ధర్మబద్ధమై ప్రహృష్టమైనటువంటి మనసుతో భార్యాభర్తల సంగమం వల్ల తేజోవంతమైన కొడుకు పుడతాడు. వాళ్ళిద్దరి యందు అనురక్తి లేదనుకోండి, అనురక్తి లేకపోతే తేజో విహీనమైన సంతానం కలుగుతుంది, అనురక్తి చేత తేజోవంతమైన సంతానం కలుగుతుంది. బాలకాండ స్కందోత్పత్తిలో అదే చెప్తారు. కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకు పుడితే పితృరుణం నుంచి విముక్తుడవుతాడు. పితృరుణం నుంచి విముక్తుడు అవ్వాలంటే కామ ఉండాలి, కానీ కామము ధర్మబద్ధము కావాలి. నీ భార్య ఎందుంది, అదేం బంధించదు, అదేం పట్టుకోదు. అదే సీతమ్మ అంటుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ వారి యందు నీ మనస్సుంచుకో, ధర్మమైపోయింది. నీ వారి యందు మనసుంచుకోకపోతే ప్రమాదానికి కారణమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడెందుకు ఇచ్చింది? పితృరుణం నుంచి విముక్తుడివికా అని ఇచ్చింది. కానీ అది మన బలహీనతగా మారిపోతే అదే అమ్మవారితో చెప్పాలి. అందుకే శరణాగతి ఎంత గొప్పదో తెలుసా అండి? అసలు శరణాగతి నోటితో చెప్పడం కాదు, శరణాగతి త్రికరణ శుద్ధిగా చెయ్యగలిగితే నయ్యితి అంటూ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు చిట్ట చివర ఏ లక్ష్యాన్ని చేరుతాడో, శరణాగతి మార్గంలో కూడా అదే ప్రయోజనానికి వెంటనే వెళ్ళిపోతాడు. సజ్జఫలితం, ఉత్తరక్షణం వెళ్ళిపోతాడంతే. అంత గొప్పది శరణాగతి. ఎందుచేత అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా పసిగట్టవలసి ఉంటుంది. నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు, మత్తగజం మీద నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. పక్కన ఓ బంటు కనపడ్డాడు. వాడిని అన్నాడు యుద్ధం చేస్తూ, ఇవాళ రాత్రి 9 గంటలకు ఒకసారి నువ్వు నా శిబిరంలో కలు అన్నాడు. ఆ సైనికుడు అన్నాడు, నేను సామాన్యమైన సైనికుణ్ణి, రాత్రి సేనాధిపతులు వస్తారు, మండలాధికారులు వస్తారు, ప్రజల్ని అక్కడ రాజ్యం పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు వస్తారు, మీ దగ్గర విషయాలు కనుక్కోవడానికి నిర్ణయానికి మంత్రులు వస్తారు. 9 గంటలకి నేను మిమ్మల్ని ఎలా కలవగలను? వాళ్ళందరూ వెళ్ళాక రావాలి, అప్పటికి తెల్లవారిపోవచ్చు, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎలా కలుస్తాను సామాన్య సిపాయిని అన్నాడు. ఇది నీ దగ్గర ఉంచుకో. రాజు ఉంగరం విసిరాడు. వాడు చూశాడు ఇలా ఉంగరం వంక, అది రాజముద్ర, తన రాజు ఉంగరం కాదు, శత్రురాజు ఉంగరం. అది అడిగిపోయాడు. అయ్య బాబో, ఇదేమిటి శత్రురాజు ఉంగరం ఇచ్చారు నాకు అని. మాట్లాడకు. అది పట్టుకుని 9:15 ఎవరిని అడక్కు నా దగ్గరికి వస్తానని అలా దూరంగా తిరుగుతుండు చాలు. 9 అయ్యేటప్పటికి నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చేస్తారు. 9:15 అయింది. శత్రురాజు ఉంగరం చేత్తో పట్టుకుని ఎవరిని అడగకుండా అలా దూరంగా చీకట్లో తిరుగుతున్నాడు. రాజుగారు అక్కడ పడుకున్నది. పహరా కాస్తున్న సైనికులు వచ్చి పట్టుకున్నారు. ఎందుకు తిరుగుతున్నావు అని ఇక్కడ అన్నాడు. ఆయన ఏం చెప్పొద్దన్నాడు రాజు. ఏమీ చెప్పలేదు. ఎందుకు తిరుగుతున్నాడు వీడిక్కడ? వీడికి అవసరం లేదే రాజుగారి శిబిరం దగ్గర. ఒళ్ళంతా వెదిగారు. శత్రురాజు ఉంగరం దొరికింది. ఇప్పుడు ముందు ఎవరు వాడిని తీసుకెడతాడో వాడికి పదోన్నతి వస్తుంది. అందుకని గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మహారాజా, శత్రురాజు ఉంగరం ఉంది వీడి దగ్గర, తీసుకొచ్చాం. మహారాజు అన్నాడు, నేను మాట్లాడతాను, మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు. అని ఒరే, నా ఉంగరం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు బయట, శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టి 9 అయ్యేప్పటికీ నా దగ్గరికి వచ్చేసావు. చూసావా? అది శత్రురాజు ఉంగరం అని తెలిస్తే చాలు, నీకు పనికొచ్చింది. ఇది నన్ను పాడు చేస్తోంది, ధర్మబద్ధము కావట్లేదు, అందుకని నేను పాడైపోతున్నానని నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు. అమ్మవారికి ఆ మాట త్రికరణ శుద్ధిగా చెప్తే చాలు, అమ్మవారు జోక్యం చేసుకుని తన దగ్గరికి తీసుకెళ్తుంది, రక్షించేస్తుంది. కానీ నోటితో ఉత్తినే వెళ్ళి నేను ఆయన చెప్పమన్నాడమ్మా అందుకు చెప్తున్నాను అని చెప్తే కాదు, త్రికరణ శుద్ధిగా నేను ధార్మికంగా బ్రతకలేకపోతున్నాను, సాధన చేయలేకపోతున్నాను, కనీసం ఒక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను, చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను, ఎప్పుడూ ప్రలోభాలే లేదు, పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే తప్ప నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటారు. అందుకే కలియుగంలో భగవంతుడు 2 ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి. ఒకటి
సంస్కారవంతమైన పుణ్యమునందు అనువృత్తమైనటువంటి మనస్సుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం. రెండవది, అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం. శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది. రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి ఇచ్చి లేఖ పంపించింది. లేఖ పంపించి ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద యవ్వని పాదంబుజతో యమందుములుగన్ వంచింతురో అట్టి నీ అనుకంపన్ విలసింపని ని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదన్ని కంబు ప్రాణేశ్వర శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజ ధ్యాయనైన నన్ను వడిదా కొనిపోయుదనంచునున్నవాడు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని ఆ తల్లి నువ్వు వెంటనే వచ్చి నన్ను రక్షించాలంది. చదివాడంతే లేఖ, శరణాగతి, ఇదిగో వస్తున్నానన్నాడు. వెనక్కెళ్ళి అన్నయ్యకి కూడా చెప్పలేదు. రథం ఎక్కేశాడు. వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకు నిపురము సొరుచిరలీలం తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వచ్చెద అడ్డంబురిపులు వచ్చిన బోరన్ అన్నాడు. గబగబా బయలుదేరి వచ్చేశాడంతే. శరణాగతి ఉత్తర క్షణం ప్రయోజనాన్ని ఇచ్చేస్తుంది. ఒకటి, సాధనన్నా చెయ్యాలి. అంటే సాధన ఎందు ఒడుదుడుకులుంటాయి. మనసు వెంటనే మాట వినదు. అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా ఒక్కొక్కటైన దుర్గుణములు విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యాలి. అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి. అది శరణాగతి. ఇప్పుడు సంసాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం. మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దాని మీదే ఆధారపడుతుంది అని. అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఉత్తర జన్మలో మళ్ళీ గొప్ప విద్వాంసుడై పుడతాడు. తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుడు యందు చేరుతాడు. మంచి జన్మ రావాలంటే మనసు సంస్కారవంతము కావాలి. సంస్కారము మనసుకి కలగాలంటే 5 ఇంద్రియముల గుండా లోపలికి మీరేం తీసుకుంటున్నారన్న దాన్ని బట్టి మనసు సంస్కారం పొందుతుంది. నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని. నేను ఒక మొక్క వేశాను అనుకోండి, ఆ మొక్క బ్రతకాలి అంటే అబ్బా దొరికిందండి మొక్క, నాకు దాని మీద ఎంత ప్రేమో అని తీసుకొచ్చి మా పడగదిలో పెట్టాను అనుకోండి, దానికి వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? 2 రోజు చచ్చిపోతుంది. అది దాని మీద నాకు ప్రేమ ఉండి అది వర్ధిల్లాలంటే దానికి నీళ్లు పొయ్యాలి, సూర్యరశ్మి తగలాలి, మేకలు తినేయకూడదు, చీడ పట్టకూడదు, పురుగులు పట్టకూడదు, కాపాడుకోవాలా వద్దా? అప్పుడైనా అది పెద్ద చెట్టు అవుతుంది. అలాగే అసలు మనస్సు సంస్కారవంతము కావాలనుకోండి, మనస్సులోకి మనసుని ప్రభావితం చేసేవి ఏవి వెడుతున్నాయి అన్నది ప్రధానం. ఇది సాధన. నీకిచ్చిన జ్ఞానేంద్రియములు 5 గుండా లోపలికి వెడుతూ ఉంటాయి విషయములు, అవి ప్రభావితం చేస్తాయి మనసుని. నేను కంటితో ఏది చూస్తున్నానో మనసు దాన్ని పట్టుకుంటుంది. అందుకే ధ్యానంలో దీపం వంక చూడండి అంటారు. దేన్ని పట్టుకోవడమైనా కష్టమేమో కానీ దీపం వంక అలా చూశాననుకోండి, ఒక్క క్షణం దీపశిఖ ఇలా వెలుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకున్నాను అనుకోండి, కళ్ళ ముందు కదులుతూ దీపశిఖ కనపడుతుంది. నేను ఏది చూస్తున్నానో అది నా మనసుని ప్రభావితం చేస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను, ఒక వ్యక్తి తీవ్రమైన వేగంతో కారులో వెళ్ళిపోతున్నాడు. ఓ కుక్క పిల్ల పరిగెట్టింది. ఆ కుక్క పిల్ల అలా పరిగెత్తింది, నేను వెనక్కున్నాను. కుక్క పిల్ల కారు కింద పడిపోయిందేమో, ఒక్క క్షణంలో నేను నిత్తుటి ముద్ద చూస్తానేమో. ఇప్పుడు నా మనసు స్వస్థతగా ప్రశాంతంగా ఉంటుందా? ఏదో ఒకటి కనపడే వరకు ఉద్విగ్నతకి లోనైపోతుంది. అబ్బా ఏమవుతుందో, అంత వేగంగా వెళ్ళిపోయాడు అని. అలా వెళ్ళిపోయిన తర్వాత కుక్క పిల్ల అలా భయంతో ఉండిపోయి కారు చక్రాలు అలా వెళ్ళిపోయి అది బతికిపోయి కుయ్యి 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 అందనుకోండి, అమ్మా బతికిందిరా బాబు, ఇది చచ్చిపోవడం చూస్తే నిజంగా ఇవాళ నా మనసు వికలమైపోయి ఉండేది అనుకుని, ఈ దిక్కుమాలిన కుక్కపిల్ల ఇలాగే తిరుగుతుందో ఏమిటో అని గబుక్కుని పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పెట్టేసి మీరు వెళ్ళిపోరా? అయినా మీ మనసు మీద అది ఒక 10 నిమిషాలు ప్రభావం చూపిస్తుంది. అది ఏమైనా అయిపోయి ఉండుంటే అని. ఒక విషయాన్ని మీరు చూస్తే మీ మనసు తీవ్రంగా కదిలింది,
నిరంతరం మనసుని పాడు చేసేవే చూస్తుంటే మనసు సాత్వికంగా ఎందుకు ఉంటుంది? ఉంటుందా? ఉండమంటే సంస్కారం ఏర్పడమంటే ఏర్పడుతుందా? ఒక్కనాటికి రాదు. అలాగే చెవులు. అందుకే వేదం ఇప్పుడు ఏం చెప్తుండంటే ఈ 5 జ్ఞానేంద్రియములు భగవత్పరములగుగాక అని అడుగుతుంది. చెవి వెంట అస్తమానం వినకూడనివే. అన్నీ విన్న తర్వాత మనసు దేని గురించి ఆలోచిస్తుంది? అవే ఆలోచిస్తుంది. వాసన ఏది రెచ్చగొడుతుందో, ఏది రజోగుణాన్ని కల్పిస్తుందో అవే వాసన చూస్తున్నాడు. మనస్సు తీవ్రంగా కదలకుండా ఎలా నిలబడుతుంది? తినకూడనివి తింటున్నాడు. మనసు వ్యగ్రతతో ఉండకుండా ఎలా ఉంటుంది? ముట్టుకోకూడనివి ముట్టుకుంటున్నాడు. మనసు వ్యగ్రత పొందకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనసు సంస్కారవంతం కావాలి అని చెప్తున్నాయా, చాలా మంచిగా ఉండండి అని చెప్పి కంటి నుంచి లోపలికి వెళ్ళకూడనివి, చెవి నుండి లోపలికి వెళ్ళకూడనివి అన్నీ లోపలికి పంపిస్తున్నావు. మనసు ప్రశాంతంగా ఉండు అంటే ఉంటుందా? నాకు చెప్పండి. మీకు నేను ఒక కుక్క పిల్ల ఉదాహరణ చూపించా. కుక్క పిల్లకే అంత కదిలిపోతే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుంది మనిషి మనసు మీద. సంస్కారవంతము కానటువంటి మనసు నుండి పుణ్యకర్మ రాదు. అసలు పుణ్యకర్మ చేశాడు అంటే దానికి వెనక ఒక అంకురం ఉంది. అంకురానికి ముందు విత్తనం ఉంది. బీజస్యాం తరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అసలు విత్తనం ఉంటే కదా అంకురం రావడం, అంకురం వస్తే కదా చెట్టు అవ్వడం. అసలు సంస్కారం ఉంటే కదా మంచి ఆలోచన రావడం. సంస్కారం మనసులో లేదనుకోండి, అది పైశాచికానందాన్ని పొందడం మొదలు పెడుతుంది. ఎవడో బాధపడుతుంటే వీడు సంతోషిస్తూ ఉంటాడు. మంచి పని చేద్దాం, మంచి పని చేద్దాం, ఎవరికన్నా ఉపయోగపడదాం, ఎవరైనా సంతోషపడితే మనం చూద్దాం అన్న ఆనందం ఒకటి మనసులోంచి ఉద్భుతము కావాలి అంటే ఏది ముందు లోపలికి వెళ్ళాలి? మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి. మంచి విషయాలు లోపలికి వెళ్ళాయి అనుకోండి, మంచి సంస్కారం ఏర్పడుతుంది. మహాత్మా గాంధీ గారు రైలు పెట్టే చివరి నిలబడ్డారు. రైలు వెళ్ళిపోతుంది. అకస్మాత్తుగా ఆయన చెప్పు జారిపోయింది ఒక ఆల్ది. వెంటనే రెండో చెప్పు వదిలేశారు. పక్కనున్నవాడు అన్నాడు, అది రెండో చెప్పు వదిలేశారు ఎందుకన్నాడు. ఆయన అన్నారు, ఒక చెప్పు ఉంటే నాకెందుకు ఉపయోగపడుతుంది, రెండూ వదిలేస్తే దొరికిన వాడికి ఉపయోగపడతాయి, అందుకే వదిలేశాను. అంత ఉత్తరక్షణ నిర్ణయం ఎలా చేశారు అంటే మనసు సంస్కార భూయిష్టం. అందుకే చిట్ట చివర తుపాకీ పెట్టి గుండు కాలిస్తే హే రామ్ హే రామ్ హే రామ్ అన్నారంటే ఎలా వస్తుందా ఆ మాట? ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి విష్ణు సహస్రం చెప్పారు. దశరథ మహారాజు గారికి రాముడి మీద పుత్రవ్యామోహం ఉంది కాబట్టి రామా అన్నాడు. సామాన్యుడు గాంధీ గారు హే రామ్ అంటూ వెళ్ళిపోయారంటే ఎంత సంస్కారవంతమైన పుణ్యపురుషుడయ్యి ఉండాలి. అటువంటి వారు మనకి జాతిపిత కావడం మనం ఎంత గర్వించదగ్గ విషయం. కాబట్టి సంస్కారం అన్నది మనసుని పట్టుకోవాలి అంటే నువ్వు ఏమిచ్చి పెంచుతున్నావు, దీన్ని ఎలా పెంచుతున్నావో మనసుని కూడా లోపల ఏమిచ్చి సంస్కారవంతం చేస్తున్నావు. మీ ఇంటికి వస్తే రామాయణం 6 కాండలు కనపడతాయా? భాగవతం 12 స్కంధాలు ఉంటాయా? భారతం 18 పర్వాలు ఉంటాయా? నువ్వు చదవకపోతే పువ్వు వేసి నమస్కారం పెడతావా? ఇలా చుట్టూ కళ్ళు తిప్పితే భగవన్మూర్తులు కనపడతాయా? మీ ఇంట్లో మాట్లాడుకునే మాటలు భగవత్ సంబంధమైనవి పెద్దవాళ్ళ గురించి ఉంటాయా? నువ్వు ఎప్పుడైనా మంచి విషయాలు చదువుతూ ఉంటావా? అవి చదువుతుంటే సంస్కారవంతమైన మనసు ఏర్పడుతుంది. నేను కూడా పుణ్యకర్మ చెయ్యాలి. పుణ్యకర్మ అంటే ఒకరికి సేవ చెయ్యాలన్న సంతోషం. నిన్ననే చాతుర్మాస్యం పూర్తి చేసి చెన్నై వచ్చినటువంటి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు సేవ 2 అక్షరాలు చిన్నది కావచ్చు, చేయడానికి పెద్ద మనస్సు ఉండాలన్నారు. ఎందుకని? మీరు చూడండి, లోకంలో నేను వీరికి సేవ చేశానంటాడు. నిజంగా చెయ్యాలని కాదు. ఎందుకో తెలుసా? లోపల ఒక అహంకారం ఒకటి తృప్తి పొందుతూ ఉంటుంది. అది ఉండకూడదు, అది దాటగలగాలి. ఎందుకని? ఆయనకి లేదు, నాకుంది, నేను ఇస్తున్నాను ఆయనకి అన్నాను అనుకోండి, ఇప్పుడు అందులో ఒక చిన్న గర్వం ఒకటి ఉంటుంది. వాడికి లేదు, నాకుంది, నేను ఇస్తున్నాను. ఇవ్వడం వరకు మంచిదే, కానీ నిన్ను నువ్వు గెలుచుకోవడం చిన్న ప్రతిబంధకం వచ్చింది. కాదు, నాకిచ్చిన వాడు ఉన్నాడు, వాడు నాకు ఇచ్చాడు, ఓ లేనివాడిని చూపించాడు,
నువ్వు తీసుకెళ్ళి అక్కడి అని ఇప్పించాడు, నాకు పుణ్యం ఇచ్చాడు, నా జీవుణ్ణి కాపాడాడు, వాడికో నమస్కారం. ఇప్పుడు ఆ లేనివాడిగా వచ్చినవాడు ఈశ్వరుడు, నిజంగా వాడు లేనివాడు కాడు, ఈశ్వరుడు అలా వచ్చి నా దగ్గర పుచ్చుకున్నాడు, పుచ్చుకోవడానికి నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని. అందుకే ఈ దేశంలో దానం చేశారనుకోండి, దానం పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు. లోకంలో ఏమిటి, ఒకడికి అవసరం ఉంది, ఒకడి దగ్గర అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది, ఒకడికి బట్టలు లేవు, ఒకటి దగ్గర బోల్డన్ని పంచెల చాపలు ఉన్నాయి, ఓ పంచెల చాప పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయాలా, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయాలా? పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చేయడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి కాళ్ళకి దండం పెడతాడు. ఎందుకని? భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో చెప్తారు, విప్రాయ ప్రకటిత వరాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాన్. బ్రహ్మప్రీతం అని పరమేశ్వరుడు సంతోషించుగాక. ఆయన రూపంలో వచ్చినవాడు ఈశ్వరుడు, ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చింది ఆయనే. లేకపోతే నేనెక్కడి నుంచి ఇస్తాను? ఇవ్వగలిగానంటే ఆయన అనుగ్రహం. కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్పారని పైకి కనపడుతుంది. ఒక విషయం మీద మాట్లాడడానికి కావలసినటువంటి సమాచారం అంతా మెదడులో ఉన్నదాన్ని ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టుగా చేసి, ఆ మాట్లాడేటప్పుడు తీసినటువంటి ఊపిరిని వాక్కుగా మారుస్తున్నప్పుడు డొక్క నిప్పెట్టి టక్కని పట్టుకుందనుకోండి, ఏం మాట్లాడతాను? అలా పట్టుకోకుండా 2 గంటల పాటు విషయాన్ని ఒక క్రమంలో వాక్యాలుగా మార్చగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చి మాట్లాడిస్తున్న వాడొకడు లోపలున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు. ఈ మైక ఉపన్యాసం మాట్లాడుతున్నది, నేను మాట్లాడింది ఇది మాట్లాడుతోంది. ఇది నా ముందు ఎలా ఉంటుందో వాడి ముందు నేను అలా ఉన్నాను. అది పోతన గారు. అందుకే పలికిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా. నేనా పలుకుతున్నది, రామచంద్రమూర్తి నా చేత పలికిస్తున్నారన్నారు మహానుభావుడు. ఇది సనాతన ధర్మంలో సేవ. మీరందుకే ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, సేవ అన్నది మొదట ఎవరి దగ్గర ప్రారంభం అవుతుందంటే భగవంతుడి దగ్గరే ప్రారంభం అవుతుంది. ఆయన చెయ్యనిది మనం చేసేది ఉండదు. సేవ ఎక్కడ మొదలు? భగవంతుడి దగ్గరే మొదలు. మీరు భాగవతం చదవండి, భాగవతంలో కృష్ణలీలలు అని ఉంటాయి. కృష్ణలీలలన్నీ ఏమిటి? కృష్ణలీలలన్నీ సేవయే. దేవీ భాగవతంలో అమ్మవారి అనుగ్రహం గురించి ఒక కథ ఉంది. అందులో పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి కొడుకులు లేరు. ఆయనకి కొడుకులు లేకపోతే ఆయన పుత్రకామేష్టి అనేటటువంటి ఇష్టి చేశాడు కొడుకుల కోసం. ఆ చేసేటప్పుడు అందులో ఉద్గాత అని ఆ సామవేదాన్ని పఠించడం కోసం సుస్వరంతో, స్వరం తప్పకుండా వేదాన్ని పలకగలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడిని గోభిలుడు అనబడేటటువంటి ఒక మహానుభావుణ్ణి తీసుకొచ్చి ఆ యాగంలో పెట్టుకున్నారు. యాగం అంతా పూర్తయిపోయింది. చిట్ట చివర సామవేదం చదువుతున్నారు. మొన్నటి రోజున మనం ఇక్కడ అమ్మవారికి పూజ చేసినప్పుడు ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి లలితాపరాభట్టారికా స్వరూపిణి అమ్మ చతుర్వేదమోధారయ అని, ఇదిగో వినమ్మ అరుగ్వేదమోధారయ అంటే అప్పుడు వేదం చదివారు కదా. అలా చిట్ట చివర ఈయన సామవేదం చదువుతున్నాడు. ఆ సామవేదం చదువుతున్నప్పుడు కొంచెం స్వరంలో దోషం వచ్చింది. దోషం వచ్చేటప్పటికి దేవదత్తుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నేను కొడుకు కోసమని యాగం చేస్తుంటే దాంట్లో వేదం చదవడానికి వచ్చి నువ్వు స్వరం తప్పుతావా? ఎంత తప్పు పని చేశావురా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, వాక్కు స్వరము దేని మీద ఆధారపడతాయి? ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరిని తరువాత తాను చెప్పబోయేటటువంటి వాక్యము ఎంత పొడుగుంటుందో దాన్ని ముందే లెక్క వేసుకుని దానికి కావలసినంత ఊపిరి లోపల తీసి నిలబెడితే తప్ప ఆ వాక్య నిర్మాణములకు కావలసినంత ఊపిరి పైకి వాక్కుగా రాదు. అలా వేదం పలికేటప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కావలసినంత ఊపిరి తీసి అప్పుడు దాన్ని ఆ స్వరబద్ధంగా బయటికి తీసుకొచ్చి శబ్దస్వరూపంగా వేదాన్ని పలకాలి. ఒక్కొక్కసారి ఆ ఊపిరి తీసి లోపల పట్టుకోవడంలో చిన్న తేడా వచ్చి స్వరం మారచ్చు. అంత మాత్రానికి నిండు సభలో పట్టుకుని నన్ను ఇంత మాట అంటావా, నీకు మూఢుడైన కుమారుడు జన్మించుగాక అని చెప్పించు. పాపం ఈ దేవదత్తుడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పెట్టాడు. ఎంత మాట అన్నావయ్యా, కొడుకు కోసమని ఇంత ఇష్టి చేశాను. చిట్ట చివరికి ఏమైంది? ఇంత ఇష్టి చేసిన తరువాత మూఢుడైన కొడుకు పుట్టాలని శపించావు.
దీనివల్ల నాకేం కలుగుతుంది? అసలు కొడుకులు లేకపోయినా పర్వాలేదు, కానీ మూఢుడైన కొడుకు వల్ల ఎంత ప్రమాదం వస్తుంది? అందుకని మహానుభావ, నీ యొక్క కోపాన్ని ఉపసంహరించి నన్ను రక్షించన్నాడు. ఆయన అన్నాడు, పుట్టుక చేత మూఢుడు కానీ ఆ తరువాత అతను మహావిద్వాంసుడవుతాడు అన్నాడు. అయిపోయింది, ఇష్టి వెళ్ళిపోయారు ఎవరిమానాన్న వాళ్ళు. పాపం ఈ దేవదత్తుని యొక్క భార్య గర్భాన్ని ధరించింది, ఒక పిల్లవాణ్ణి కంది. ఆ పిల్లవాణ్ణి కూర్చోబెట్టుకుని దేవదత్తుడు సంధ్యావందనం నేర్పుదామంటే వాడు అలా చూస్తూ ఉండేవాడు. వాడి పేరు కూడా వాడి నోటికి తిరిగేది కాదు. ఉతధ్వజుడు అని పేరు పెట్టారు ఆయనకి. ఆయన పేరే ఆయనకి నోరు తిరిగేది కాదు. అందుకని అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు, అలా కూర్చునేవాడు, ఒక చెక్క బొమ్మ కూర్చున్నట్టు ఉండేవాడు. తండ్రికి అసహ్యం వేసింది. ఒరే, నీలాంటి వాడి గురించి శాస్త్రంలో ఏం చెప్తారో తెలుసా? బ్రాహ్మణుడవై పుట్టి సంధ్యావందనం చెయ్యడం కూడా చేతకాక నోరు విప్పి 4 మంచి మాటలు పలకలేని నీలాంటి వాడికి శరీరమును పోషించడానికి కావలసినంత తిండి మాత్రమే పెట్టమని శాస్త్రం. అందుకని నీకు అంత తిండే పెట్టాలి, అంతకన్నా నువ్వు ఎందుకు పనికిరావు, ఇంకా నువ్వు చచ్చిపోకుండా అన్నం పెట్టాలి అంతే నీకు. నీలాంటి కొడుకు పుట్టి నాకు ఎంత అప్రతిష్ట తెచ్చాడ్రా అని వాపోయాడు తండ్రి. వాపోతే పాప ఆ మాటలు విన్నాడు. తల్లిదండ్రులు అంటున్న మాటలు చాలా బాధ కలిగింది. చిచి, నేను ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు గంగానదీ తీరానికి. అక్కడ ఒక కుటీరం కట్టుకున్నాడు. కుటీరం కట్టుకుని ఆ కుటీరంలో ఉంటున్నాడు. ఆయన ఏం మాట్లాడ్డు. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు. పొద్దున్నే లేచేవాడు, చీకటితో గంగలోకి వెళ్ళేవాడు, స్నానం చేసేవాడు. కాకి ఎలా మునుగుతుందో అలా మునిగేవాడు. ఎందుకని? ఆ స్నానం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్పుకోవడం అవి ఆయనకేం చేతకావు. అందుకని కాకి స్నానం అంటారు. స్నానం చేసేసేవాడు, బయటకు వచ్చేసేవాడు, కూర్చునేవాడు. ఏదైనా ఓ కాయో పండో దొరికిందా తినేవాడు. ఎవరైనా తెచ్చి అక్కడ పెట్టారా తీసుకు తినేవాడు. ఏమంటే మీ పేరేమిటండి? మాట్లాడేవాడు కాడు. ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే ఇది ప్రజలకి బాగా నచ్చింది. అసలు ఆయనండి మౌనస్వామి. అసలు ఆయన ఏం మాట్లాడరో తెలుసా మీకు? 1 రూపాయి అడగరు, ఎవరింటికి రారు, భిక్ష అడగరు. ఎప్పుడు అలా మౌనంలో ఏం చూస్తాడో తెలియదు, ఏం వింటాడో తెలియదు. అసలు శక్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయనుకున్నారు. అనుకుని వాళ్లే పేరు పెట్టేసుకున్నారు. ఎంత గొప్ప తపస్సు అంటే అసలు ఇది తపస్సు అంటే. అందుకని ఆయన పేరు సత్య తపస్సుడు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకుని ఇంకా ప్రతి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పదార్థాలు పెట్టేవారు. ఇదేదో బాగానే ఉంది, మన నోరు విప్పామా మన బతుకు బయటడిపోతుంది, అక్షరం ముక్క రాదు మనకి. అందుకని అసలు మనం మాట్లాడం, మౌనంగా ఉంటాం. వాళ్ళు మౌనమే నాకు శ్రీరామరక్ష, వాళ్ళు నేనేదో పెద్ద తపస్వినని ఇవన్నీ పెడుతున్నారు అని ఆయన హాయిగా రోజు ఏదో పాపం తినేవాడు. కానీ మనస్సులో కుమిలిపోతూ ఉండేవాడు. 14 ఏళ్ళు అయింది ఇల్లు ఇడిచిపెట్టేసేపటికి. నాన్నగారు ఎలా ఉన్నారో, అమ్మ ఎలా ఉందో, నా బతుకు ఇలా అయిపోయింది, దొంగ బతుకు. రేపు పొద్దున్న ఎప్పుడైనా ఒక్కసారి నోరు విప్పానా కర్రలెట్టి కొడతారు నన్ను. నేనేదో తపస్విని అనుకుని వీళ్ళు పెడుతున్నారు, తింటున్నాను, కూర్చుంటున్నాను. ఈ పర్ణశాల నేను తప్ప నాకేమీ తెలియదు. బయటికి వెళ్ళడానికి భయం, ఎవడేం అడుగుతాడో భయం, ఎవడన్నా కనపడేటప్పటికీ కళ్ళు మూసుకు కూర్చోవాలి అని అలా కూర్చున్నాడు పాపం. కూర్చుంటే ఆయన దురదృష్టమో ఆయన అదృష్టమో ఒక రోజున ఒక పెద్ద వేటగాడు వచ్చాడు. వాడు సాక్షాత్ కాలయముళ్ళే ఉన్నాడు. నల్లటి శరీరం, ఎర్రటి కళ్ళు. ఆయన వస్తూ ఒక అడవి పందిని తరువుకొచ్చాడు. తరువుకొస్తే ఆ అడవి పంది యొక్క డొక్కలో ఆ కిరాతుడు విరిచిపెట్టినటువంటి బాణం గుచ్చుకుంది. అది నెత్తురోడుతూ తప్పుకోవడానికి మార్గం లేక పరిగెడుతూ ఈయన ఉన్నటువంటి ఆ పర్ణశాలల యొక్క తడికి తోసుకుని లోపలికి వచ్చింది. ఈయన ఏదో కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు పాపం. ఏంట్రా ఈ ఎల్లరని కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా పంది కనపడింది. ఆ పంది డొక్కలో బాణం, అందులోంచి రక్తం వరద కింద కారిపోతోంది. నోరు తెరిచి అల్లల్లాడిపోతోంది, కన్నుల వెంట నీళ్లు. వెనక వచ్చేస్తున్నాడు. హుప్ అంటాం ఎగురేటప్పుడు. హుప్ అంటే అర్థం ఏంటంటే అది ఏమైనా బీజాక్షరమా అంటే అదో ఆ మాట అంటాం అంతే మనం. అలా ఆ పందిని చూశాడు. ఆయన మనస్సు ఒక్కసారి లయమైపోయింది. మనస్సులో అపారమైన కారుణ్యం కలిగింది ఆ పంది పట్ల. తనకి తెలియకుండానే ఐం అన్నాడు. అని ఇదేదో బాగానే ఉంది, ఈ అక్షరం ఏమిటోనో, ఇన్నాళ్ళకి నోరు విప్పానని ఆ అక్షరమే 2-3 మాటలు అన్నాడు. అంత తీవ్రంగా మనస్సులయమైపోయినటువంటి స్థితిలో అమ్మవారి సారస్వత బీజాక్షరం ఆ అక్షరం, ఆ బీజాక్షరాన్ని నోటి వెంట పలికాడేమో అమ్మవారు ఒక్కసారి ప్రసన్నమైన దృక్కులతో చూసింది. చూసేటప్పటికి ఇంకేముంది, అమ్మ చూసిందా, మహాపండితుడైపోయాడు. కిరాతుడు వచ్చాడు. వచ్చి, మహానుభావ, మీరు సద్బ్రాహ్మణులు తపస్సు చేస్తున్నారు, నేను పందిని కొట్టాను, ఆ పంది ఎక్కడ దాక్కుంది చెప్పండి అన్నాడు. చూశాడు ఆయన. అక్కడే ఆ ఉతధ్యుడు చూసేటప్పటికీ
అక్కడే ఉన్నటువంటి ఒక పొదలో పడుకుంది పాపం, అది ప్రాణభీతితో. ఈ పంది ఇక్కడే ఉన్నది అని చెప్పాడా? పంది ప్రాణాలు తీసేసినటువంటి పాపంలో కొంత భాగం తన ఖాతాలో పడుతుంది. పంది సంగతి నాకు తెలియదన్నాడా? సత్యం చెప్పిన దోషం తన ఖాతాలో పడుతుంది. ఇప్పుడు పాండిత్యం రావడం వల్ల ప్రమాదం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాలి? నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? ఆలోచించాడు. ఆలోచించి వెంటనే అమ్మవారి అనుగ్రహంతో మహాపాండిత్యం వచ్చేసింది కదా. ఆయన అన్నాడు, యా పశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సానపశ్యతి అహో వ్యాధస్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః అన్నాడు. ఓ వ్యాధుడా, ఓ నిషాదుడా, ఓ బోయవాడా, ఓ జంతువుల్ని చంపేవాడా, ఓ కిరాతుడా, ఎందుకని మాటలు అడుగుతావు? ఏది చూస్తోందో అది చెప్పదు, ఏది చెప్తుందో అది చూడదు. అందుకని ఇంత అడవిలో నీకు ఇంకో జంతువు దొరకదా, పో అన్నాడు. ఏమిటి ఇందులో అర్థం? చూసేదేది కన్ను, చూసిన కన్ను చెప్తోందా? చెప్పట్లేదు. చెప్పేదేది నోరు, చెప్పిన నోరు చూస్తోందా? చూడటం లేదు. చూసేది చెప్పదు, చెప్పేది చూడదు. ఎందుకయ్యా నన్ను దింపుతావు మధ్యలో? ఇంకో చోటుకు పోన్నాడు. నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? నిజమే చెప్పాడు, అబద్ధము చెప్పాడు. కానీ ఆ అబద్ధం ఎందుకు పనికొచ్చింది? వేరొక ప్రాణి యొక్క ప్రాణములను నిలబెట్టడానికి పనికొచ్చింది. అలా అబద్ధం చెప్పినా అది సత్యము కిందకే వస్తుంది. అందుకని ఒక్క బీజాక్షరాన్ని పలికినంత మాత్రం చేత ఆనాడు ఉతచ్చుడు ఎంత గొప్ప పండితుడైపోయాడయా. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎవరినైనా అమ్మ మార్చేయలేదా? ఇంకింతకన్నా ఏమిటి?